నిలబడాల్సి వస్తుంది. ఇది కూడా డిజిటల్ అప్లికేషన్ అంటారా? యా, అన్ని రకాలు ఉన్నాయండి. ప్రొడ్యూసర్స్ లాక్ అవుతాం కదా కొన్ని డేట్ల దగ్గర. మా ఇప్పుడు అంత ఈజీగా చేంజ్ చేసుకోలేము, మీరు వరకు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేము డేట్ చేంజ్కి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వరుసగా యూత్ టార్గెట్ పెట్టిన సినిమా చేయడం గురించి ఏం చెప్తారు? ఈరోజు థియేటర్కి వాళ్ళే వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి సినిమా చాలా బాగుందని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో చేసే రచ్చే నెక్స్ట్ రోజు ఫస్ట్ షో ఈవినింగ్ మాకు ఫుల్ చేస్తున్నాయి. సో అందుకని ఎక్కువ ఏంటంటే యూత్ని ఫస్ట్ తీసుకురావడానికి పబ్లిసిటీ కానీ ఇదంతా కూడా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ వాళ్ళ మీద పెడుతున్నాము. వాళ్ళు వచ్చి బాగుంది అని వాళ్ళు సోషల్ మీడియాలో అల్లరి చేస్తేనే మాకు సాటర్డే సండే జనాలు వస్తున్నారు. ఈ రోజులాగా ఓకే వచ్చిందంటే వెళ్దామన్న అన్నట్టు లేదు. ఇప్పుడు బన్నీ వాసు బ్యానర్ పెట్టడానికి ప్రత్యేకంగా రీజన్ ఏదైనా ఉందా? మీరు నెక్స్ట్ సినిమా మీరు సోలోగా మీ బ్యానర్లో చేయబోతున్నారా? ఇంటికి వచ్చి చెప్తాది మీకు. శ్రీధర్, ఈ మధ్య వరుసగా మీ సినిమాలు చూసుకుంటే కనుక బాగా సెన్సిబుల్ మూవీస్ ఎక్కువ చేస్తూ వస్తున్నారు. బలగం కానీ 35 కథ కానీ మన కోర్టు కానీ. సో ఇది చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ అలా ఈ మిత్రమండలిలో కూడా ఏదైనా పాయింట్ ఉంటుందా ఎండింగ్లో? అంటే మీరు ఏదైనా మెసేజ్ అట్లా అంటున్నారా? డెఫినెట్లీ దీంట్లో ఒక సెటైర్ ఉంది. అంటే ఒక చిన్న వ్యంగ్యం, అంటే మనం చుట్టుపక్కల జరుగుతున్న చాలా విషయాలు చిన్న సెటైర్ లాగా ఉంటుంది. బట్ అది అసలు అది ఇంటెంటేగా పెట్టుకొని తీసింది అయితే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే 5 ఫ్రెండ్స్ యాక్చువల్లీ కూర్చున్నప్పుడు, అంటే ఎవరైనా సరే ఇప్పుడు కూడా మీ వయసులో ఏ వయసులో అయినా సరే అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎన్నో విషయాలు గుర్తించుకొని అవుతాం చూడండి. అదే మీకు ఇక్కడ కూడా తెలిసేది అదే అనిపిస్తుంది నాకు. సో అండ్ బడీ కామెడీస్ ఎవర్ గ్రీన్గా తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచో బాగా ఆడుతున్నాయి, బాగా నడుస్తున్నాయి. దానికి అదొక కమర్షియల్ క్రాప్ అనుకోవచ్చు సినిమాల్లోకి వెళ్ళా అంటే. సో అదే లాఫ్టర్, హ్యాపీనెస్ అండ్ దెన్ ఆల్ ఫన్, గుడ్ జోక్స్, సెన్సిబుల్ జోక్స్. సో ఈ కథ విన్నప్పుడు జాతిరత్నాలు ఇన్స్పిరేషన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని మీకు అనిపించిందా? లేకపోతే నేను ఇంకా అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవడానికి 1 వీక్ ఉన్నా కానీ నేను ఇప్పుడు ప్రగాఢంగా గట్టిగా బల్లబుద్ధి ఏం చెప్తానంటే, జాతిరత్నాలు ఒక ఇండివిజువల్లీ ఒక స్లోలీ ఇట్ ఈస్ అచీవింగ్ కల్ట్ స్టేటస్. అది ఒక ఇండివిజువల్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. ఈ సినిమా మీరు పూర్తిగా చూసిన తర్వాత డెఫినెట్లీ దీనికి మీరు కంపారిజన్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో కూడా ఒక ఎంటైర్లీ డిఫరెంట్ కథ ఉంది. జస్ట్ బికాజ్ మా రైటర్ డైరెక్టర్ విజయ్ కొంచెం అట్లాంటి ఫ్లేవర్లో కనిపిస్తుందేమో కానీ, బట్ మీరు సినిమా చూస్తే అసలు జాతిరత్నాలు వేరు, మిత్రమండలి కంప్లీట్లీ వేరు అని మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పగలరు. బట్ డెఫినెట్లీ జాతిరత్నాలు ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్. హాయ్ అండి. సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్కి ఈ సినిమా ద్వారా పర్టికులర్గా ఇంతకు ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నారు అంటే? ట్రైలర్ చూసారా సార్? చూసాను కాబట్టి నాకు మామూలుగా ఉండే తిక్కకి దీనికి చాలా మ్యాచ్ అయ్యింది కదా, అందుకని స్టోరీ విన్నప్పుడు ద లెవెల్ ఆఫ్ తిక్క LHS is equal to RHS, so it makes sense. రియల్గా సార్ ఉందా? ఏంటి తిక్క? సినిమాలో నాచాక్తో కొడుతుంది, బయట మాటలతో కొడుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమా చూస్తుంటే కనుక మన హరిహర వీరమల్లు, నిధి అగర్వాల్ చివరి వచ్చాము ఎండింగ్ లో నెగిటివ్ క్యారెక్టర్, అలాగే ఇప్పుడు రుక్మిణి కాంతార సినిమాలో. సో వరుసగా హీరోయిన్లు ఆ నెగిటివ్ విలన్లుగా చేయడం గురించి మీరు ఏం చెప్తారు? సార్ నాకు కూడా ఒక మూవీలో ఎప్పుడైనా సీరియల్ కిల్లర్, ఒక సైకోపాత్ అలా చేయాలని ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, బట్ కూల్ ఇఫ్ దే డూయింగ్ ఇట్ ఐ గెస్. ఇందులో నేను నెగిటివ్ అని ఇండైరెక్ట్ అడుగుతున్నారా అంటే అందరినీ బాధుతున్నాను సార్ నాన్చాక్స్తో. రియల్ లైఫ్ కాదు సినిమాలో. పక్కన ఎంత పెద్ద డైలాగ్ కొట్టేది తెలుసా? సీరియల్లో ఏదైనా సైకోపాత్ అలా చేయాలనుకుంటే వాళ్ళు రియల్ లైఫ్ లో దగ్గర మళ్ళీ సీరియల్ ఎందుకంటే అది మైక్లీ నా మీద ఒట్టే ప్లీజ్, నీ మీద వేసుకోవట్టు. నిహారిక, యా సార్. ఇంకా చెప్పేది సో అంటే హీరోయిన్లకి చాలా తక్కువ స్కోప్ ఉన్న సినిమా కనిపిస్తుంటాయి కదా, ఈ సినిమాలో మీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉందని చెప్తున్నారు, అందుకే సైన్ చేశాను సార్. ఓకే, వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్
మీరు యాక్సెప్ట్ చేయడానికి? The tikka is the core element for me to accept, honestly చెప్పాలంటే. No, jokes apart, చాలా versatile character అండి. And as a debutant, I felt like first మూవీలోనే ఇంత స్కోప్ ఇస్తే అదిరికి అదురుతుంది, లేకపోతే నాకు మామూలుగా పడవని తెలుసు. బట్ ఇట్ వాజ్ అ రిస్క్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ బికాస్ నేను విజయ్ చెప్పింది, మా డైరెక్టర్ చెప్పింది మొత్తం ఫాలో అయిపోయాను. సో నేను బాగా యాక్టింగ్ చేస్తే అది నేనే చేశాను, మీకు నచ్చకపోతే అది విజయ్ చెప్పింది చేశాను. యాక్చువల్లీ పక్కా 100%. BTS ఉంది మొత్తం, ఈవెన్ డైలాగ్ ఎలా చెప్పాలో కూడా ఏ టోన్తో చెప్పిందంతా విజయ్. సో మీకు ఏది నచ్చకపోయినా ప్లీజ్ టాక్ టు మై డైరెక్టర్, ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. ఏం నేర్చుకున్నారు ఈ సినిమాలో? ఏం నేర్చుకున్నానా సార్? తెలుగు నేర్చుకో. అలాగే ఉంటుంది మరి. ఏం నేర్చుకున్నానంటే రీల్స్ లో చాలా డబ్బులు వస్తాయని నేర్చుకున్నాను. నాకు మీరు అయిపోయిందా అంటే నాకు టెన్షన్ వస్తుంది, ఇంకా అవ్వకూడదా కంటిన్యూ చేయాలా అని. మీరు అయిపోయింది చాలు అంటే ఆపుతాను. ఓకే, నాకు కొంచెం దిక్కు ఉంది, దానికి లెక్క ఉంది అంటూ ఉంటారు. దానికి అలా మీకున్న లెక్క ఏంటి? నాకు లెక్క లేదు సార్, అందుకే నేను ఇలాంటి తిక్క సినిమా క్యారెక్టర్లు చెప్తే మా డైరెక్టర్ విజయ్ జాగ్రత్త. విజయ్ గారు, లేదట్టు విజయ్. యాక్చువల్లీ లిటిల్ హార్ట్స్ నుంచి ఈ ఒట్లు ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అందరూ ఒట్లు వేసేస్తున్నారు పాపం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుందండి. అందిప్ గారి క్యామియో ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. అంటే మీ ఫ్రెండ్ కదా, సో అందుకని అలా తీసుకొచ్చారా, లేదంటే ఆయన ఏ సినిమాలో క్యామియో కనిపించిన సినిమా సూపర్ హిట్ అయిపోతుంది బేసిక్గా. అందుకు అండ్ వాసు గారు సార్, యాక్చువల్లీ అనుదీప్ టాపిక్ ఎత్తారు కాబట్టి అనుదీప్, కళ్యాణ్ అండ్ ఆదిత్య హసన్, రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బికాజ్ ఎందుకంటే లాస్ట్ 1 వీక్ పాపం తను డైరెక్ట్ చాలా స్ట్రెస్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమాకి ఇంకా యాక్చువల్లీ డేస్ కావాలి, ఇంకా రాత్రి కూడా షూట్ జరిగింది. బట్ వీళ్ళ నలుగురు కూడా నిజంగా ఉంది ఏదో విజయ్ సినిమాని కాకుండా దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్. వాళ్ళ ముగ్గురు కూడా అంటే నేను చూస్తున్నా ఒక ఫ్రెండ్షిప్లో ఇంత వాల్యూస్ ఇది ఈ మధ్యలో ఉండవు. బట్ అనుదీప్ కానీ, ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఓన్ చేసుకుని ఈ సినిమాని చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ 4 guys ఫ్రెండ్షిప్. ప్రొడ్యూసర్ గారు, వాసు గారు అండ్ డైరెక్టర్ కి అనుదీప్ క్రేజ్ అని వాడుకుంటున్నారు. అడగలేదు మధ్యలో, నేను చెప్పేసాను, ఆవిడ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీ బ్యానర్ పెట్టిన కాడి నుంచి యు ఆర్ కమింగ్ విత్ యంగ్ బ్లడ్ ఇందాక మాట్లాడారు. అంటే ఈ యంగ్ పీపుల్తో వస్తుంటే ప్రమోషన్స్ అన్నవి ఏ రేంజ్ వరకన్నా వెళ్ళొచ్చు అన్న ఒక హోప్ అండ్ స్కోప్ ఉన్నాయి. సో అదే విధంగానేనా ఎన్టీతో కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే కథలు అండ్ పర్టికులర్గా థింగ్స్ అలాగే సెట్ అవుతున్నాయా? లేదండి, యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఎందుకంటే వీళ్ళతో చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ మీరు ఎంత లిమిట్ వెళ్ళినా ఎవరు ఏమనుకోరు, సరే చిన్నపిల్లలు చేశారు లేదు, ఓకే అది యూత్ కదా అని ఆ ప్రాసలో కొట్టుకెళ్ళిపోతుంటుంది. అంటే ఈరోజు ఎస్పెషల్లీ బడ్జెట్ రిస్క్ చేసే సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఇన్స్టాలో యాక్టివ్ కానీ, అదే సోషల్ మీడియాలో ఒక యాక్టివ్ ఉంటుంది కానీ, సోషల్ మీడియాలో ప్రమోట్ చేయగలిగిన ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్ ఈరోజు. అంటే ఒక సినిమా ప్రమోట్ చేయాలంటే ఈరోజు 100% మనం సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వాలి, తప్పదు. అంటే అప్పుడు కల్చర్ అట్లా మారిపోయింది. సోషల్ మీడియాని కాదంటే దేశాలకు కూలిపోతున్నాయి, మనం లెక్క కాదు. సో దాంట్లో యాక్టివ్ ఉండి నిజంగా దాంట్లో కనుక ఒక వైల్డ్ ఫైర్ అవ్వగలిగిన వాళ్ళని 100% పార్ట్ చేయడానికి అయితే మాత్రం నేను చూస్తున్నాను. బికాస్ దట్ మేక్స్ అస్ టు గెట్ ద గ్రాప్, అంటే పట్టు ఇన్స్టాలో అది సోషల్ మీడియాలో సాధించడానికి మాకు ఈజీగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా కొంచెం ఈజీ ఉంటుంది. అందుకే